ప్రైజ్ లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, తిరిగి మళ్ళా బుధవారపు దినాన్ని దేవుని యొక్క వర్తమానాన్ని వినడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నేను దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. వాటిలో వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీ కృప కొరకు వందనాలు. మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభా మీ వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాం. మీ నామాన్ని మీరు మహిమపరుచుకునండి. దుష్టుడు ఏమాత్రం కూడా ప్రభా గల్బిలి చేయకుండా ప్రభా నాయన మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభా నాయన దేవా, మీరు ఏమైతే వాక్యంలో నుంచి మాకు కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నారో తెలియజేయండి. మీరు మహిమ పొందండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఇట్లా గతించినటువంటి కొన్ని దినాల నుండి ప్రార్థన అంశం మీద చాలా వరకు మాట్లాడడం జరుగుతూ ఉంది. ఒకసారి మనము మాట్లాడినప్పుడు ఆ ప్రేయర్ మీద, ప్రేయర్ బ్రింగ్స్ వెరీ ప్రెజెంట్ హెల్ప్ అనేటువంటి భాగాన్ని 2 ఎపిసోడ్గా మనం చూసాం. ప్రార్థన ప్రాముఖ్యమైనటువంటి విషయాలన్నిటికీ కూడా జవాబులు దయచేస్తుంది. లేకపోతే జవాబులు కావాలనుకుంటే ప్రార్థన ద్వారా మాత్రమే అనేటువంటిది మనం కొన్ని విషయాలు పరిశీలన చేసాం. ఈ దినానికి కూడా ఆ భాగంలో నుంచే కొన్ని విషయాలు మనం పరిశీలన చేయాలనుకుంటున్నాను. నేను ఆ భాగంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో ఉన్నటువంటి ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండి అనేటువంటి మాట. ప్రైజ్ ది లార్డ్. ఈ భాగాన్ని తీసుకొని మనం ఈ దినాన్ని ప్రార్థన మీద మరికొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఇందులో ఉన్నటువంటి ప్రతి విధమైన ప్రార్థన అనే మాట చెప్పాడు దేవుడు. అంటే ప్రార్థనలో చాలా రకాలైనటువంటి ప్రార్థనలు ఉంటాయి. విజ్ఞాపన ప్రార్థన అంటాం, రాత్రి ప్రార్థన అంటాం, ఉపవాస ప్రార్థన అంటాం, ఉదయకాలపు ప్రార్థన అంటాం, మధ్యాహ్నకాలపు ప్రార్థన అని చెప్తాం, సాయంకాలపు ప్రార్థన అని చెప్తాం, సంపూర్ణ ఆదివారపు ప్రార్థన అంటాం. ఇలా ప్రార్థన లోపల మనము ఎలాగునా ప్రార్థన చేయాలని నిర్ణయించుకుంటే దానిని బట్టి ఆ ప్రార్థనకు ఆ పేరు పెట్టి మనము ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడికి కూడా మనకి ఇచ్చినటువంటి వాక్యం లోపల ప్రతి విధమైనటువంటి ప్రార్థన, అంటే నీ మనస్సులో ఏ రకమైనటువంటి ప్రార్థన చేయాలనేటువంటి ఆశ ఉందో ఆ ప్రతి విధమైనటువంటి ప్రార్థనను తర్వాత విజ్ఞాపనము చేయొచ్చు అనేటువంటి మాట రాయబడింది. అది ఇంకేమంటాడంటే ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును అనేటువంటి మాట. 1 ప్రతి విధమైన ప్రార్థన, 2 విజ్ఞాపన చేయడం అనేటువంటిది, 3 ఏంటంటే పరిశుద్ధుల నిమిత్తమైనటువంటి పట్టుదలతో అనేటువంటి మాట, పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయుట, తర్వాత పూర్ణమైన పట్టుదలతో అనేటువంటి మాట, పూర్ణమైనటువంటి పట్టుదల. ఆమేన్. ప్రార్థన లోపల చాలా ప్రాముఖ్యమైనటువంటిది పూర్ణమైనటువంటి పట్టుదల అనేటువంటి మాట కదండి. మనకు తెలుసు ఈ విషయం గురించి. ఏదైనా ఒక విషయం ప్రార్థన చేయాలనుకుంటే ఖచ్చితంగా ఆ విషయాల గురించి మనం చాలా పట్టుదలతో ప్రార్థన చేస్తుంటాం. మధ్యకాలం లోపల ఆదివారం నాడు సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ప్రార్థనలు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే గురువారపు దినాన్ని కూడా చాలా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు ఏర్పాటు చేస్తున్నాం. చాలా మంది లైవ్లోకి వస్తున్నారు. గూగుల్ ద్వారా మనం ప్రార్థన చేస్తున్నాం. వారు చేసేటువంటి ఆ ప్రార్థన అంశాన్ని అనౌన్స్ చేయగానే ఆ ప్రార్థన లోపల చాలా పట్టుదల, చాలా తీవ్రమైనటువంటి ఆసక్తితో చేసేటువంటి ప్రార్థన విధానాన్ని మనం ఆల్మోస్ట్ గమనిస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం లోపల అని అంటాడు. ఏమంటాడంటే పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండు అనేటువంటి మాట. మెలకువ అనేటువంటి విషయాన్ని కూడా తీసుకొని వస్తున్నాడు. మొట్టమొదటిది ప్రతి సమయం అనేటువంటి మాట చెప్పాడు. దానికి ముందు ప్రాముఖ్యమైన మాట ఆత్మ వలన అనేటువంటి మాట చెప్పాడు.
ఇన్ని ప్రార్థనలకి ప్రాముఖ్యమైనటువంటిది బేస్ ఏంటయా అంటే, పునాది ఏంటంటే ఆత్మ వలన అనేటువంటిది. దాని మీద కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ప్రార్థన చేద్దాం, వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఈ సమయంలో. సర్వసాధారణంగా కొన్ని అభిప్రాయాలు మనకి ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, చేసిన తరువాత కానీ, చేయకముందు కానీ మనకు కొన్ని అభిప్రాయాలు వస్తూ ఉంటాయి. నేను ఈ సమయం లోపల 4 అభిప్రాయాలని మీ మధ్య లోపల మనలో కలిగేటువంటి అభిప్రాయాలని 4 విషయాలని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకటేంటంటే, ఐ ఫీల్ లైక్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఫ్రమ్ మై ప్రేయర్ లైఫ్. కొన్ని సమయాల్లో బాగానే ఉంటుంది, ప్రార్థన చేసేటువంటి విధానాలు చాలా బాగుంటాయి. మరి కొన్ని సమయాల్లో ప్రార్థన చేస్తుంటాం కానీ ఆ ప్రార్థనలో గ్రిప్ కనబడదు మనకి, అనగా ఆధారం కనబడదు ఏమాత్రం కూడా. ప్రారంభంలో ప్రార్థన జ్ఞాపకం ఉంటుంది, మధ్యలో ప్రార్థన జ్ఞాపకం ఉండదు, మళ్ళీ ఆఖరి ఆమెన్ అనేటప్పటికీ కూడా సరైనటువంటి ప్రార్థన అంటే జ్ఞాపకం లేనటువంటి ప్రార్థన, ఆ సరైనటువంటి పరిశుద్ధాత్మతో ఆ లింకప్ లేనటువంటి ప్రార్థన మనకు వస్తూ ఉంటుంది. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఫ్రమ్ మై ప్రేయర్. ఎక్కడో నా ప్రార్థన ఎక్కడో మిస్ అవుతున్నాను, నేను ఎక్కడో దగ్గర ఆ పరిశుద్ధాత్మైనటువంటి ఆ సంబంధాన్ని నేను ఎక్కడో మిస్ అయిపోతున్నానటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది. ఒకటి. రెండవ ఆలోచన ఏంటంటే, ఐ ఆఫెన్ ఫీల్ ఇన్ ఎఫెక్టివ్ ఇన్ రీచింగ్ గాడ్ త్రూ ప్రేయర్. ఐ ఆఫెన్ ఫీల్ ఇన్ ఎఫెక్టివ్ అంటే కొన్ని సమయాల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి పరిశుద్ధాత్మతో కలిసి మనం ప్రార్థన చేస్తున్నాము అనేటువంటిది కాకుండా, ఎందుకో నా ప్రార్థన ఎండిపోయినటువంటి ప్రార్థనలా ఉంది, నా ప్రార్థనకు సరైనటువంటి శక్తి సరిపోవట్లేదు అనేటువంటి ఆలోచన వస్తుంది. అదే సమయం లోపల నేను నా ప్రార్థనతో నా దేవుణ్ణి రీచ్ అవ్వలేకపోతున్నా అనే సంగతి మనకు తెలిసిపోతుంది. ఇది కామన్గా ప్రార్థన చేసే వ్యక్తులకు కానీ, నామకార్థమయంగా ప్రార్థించే వ్యక్తులకు కానీ ఈ విషయాలు ఏమీ తెలివి ఏమాత్రం. ఎందుకంటే వాళ్ళు జస్ట్ వస్తారు, అలా ప్రార్థన చేసుకుని ఒక మొక్కుకుంటారు, వెళ్ళిపోతారు. చాలా మంది చూసారు, వెళ్తుంటే ఏదైనా గుడి కనబడితే వెంటనే ఇలా మొక్కుకుంటారు, కొంతమంది ఇలా గుండె మీద చేసుకుంటారు, కొంతమంది ఇలా కళ్ళు అద్దుకుంటారు, కొంతమంది అయినట్లయితే ఏదైనా క్రైస్తవ దేవాలయం కనబడగానే ఇలాగా అనుకుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి నా ప్రార్థన, నేను చేస్తున్నటువంటి ఈ మొక్కుబడి ఉందే, ఈ ప్రార్థన ఉందే, దేవుని యొక్క ఆత్మతో నేను దగ్గర అవుతున్నానా అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉండదు ఏమాత్రం, వాళ్ళకి ఏం తెలియదు ఏమాత్రం కూడా. కానీ ఎప్పుడైతే మారు మనసు పొంది యేసుక్రీస్తు రక్తంలో కడగబడి దేవుని బిడ్డగా చేయబడి బ్యాప్టిజం తీసుకొని పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో ప్రార్థన చేయడం ఎప్పుడైతే మనం చేయడం ప్రారంభిస్తామో, మనం నేర్చుకుంటామో, చేయడం ప్రారంభిస్తామో, ఆ వ్యక్తులకు మాత్రమే నా ప్రార్థన ఖచ్చితంగా ప్రభు దగ్గర చేరుతుంది అని కానీ, చేరలేదు అనేటువంటి ఆలోచన కానీ వాళ్ళకి మాత్రమే వస్తుంది కదండి. రెండవది, అందుకనే ఈ విషయం లోపల నా యొక్క ప్రార్థన ద్వారా నా ప్రభు దగ్గరకు నేను చేరలేకపోతున్నాను, నేను చేరాలనేటువంటి ఆలోచనలోకి వస్తూ ఉంటాం. తర్వాత మూడోది ఏంటంటే సమ్టైమ్స్ మై ప్రేయర్ సీమ్స్ కోల్డ్ అండ్ లైఫ్లెస్. కొన్ని సమయాల్లో మనం ప్రార్థన చేస్తుంటాం కానీ మన ప్రార్థనలో లైఫ్ కనపడదు. లైఫ్ అంటే జీవం ఉన్నటువంటి ప్రార్థనలు కనపడవు. నామకార్థంగా ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ప్రభా ఈ సమయంలో సహాయం చేయండి అన్న, అది కనికరించు, అలా ఒక మాట. ఆ ప్రార్థనలో లైఫ్ ఉన్నది ఏమాత్రం కూడా, జీవం ఏమాత్రం కూడా కనబడదు. అది కూడా మనకు తెలిసిపోతుంది కదండి. అప్పుడేమవుతామంటే నా ఆత్మీయ జీవితంలో నేను మెలకుగా లేను, లేకపోతే చల్లారిపోతున్నాను అనేటువంటి సంగతి మనకు తెలిసిపోతా ఉంటుంది ఆత్మ లోపల. తర్వాత 4వ పాయింట్ ఏంటంటే, దెర్ ఆర్ టైమ్స్ దట్ ఐ జస్ట్ డోంట్ నో హౌ టు ప్రే. కొన్ని సమయాల్లో ప్రార్థన కూర్చుంటాం కానీ ఎలాగున్నా ప్రార్థన చేయాలో కూడా మనకు తెలియదు ఏమాత్రం కూడా. ఐ డోంట్ నో హౌ టు ప్రే అనేటువంటి మాట. పిల్లరా, ఇలాగా మన మనస్సు లోపల ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు ప్రార్థనలకి వస్తూ ఉంటాయి. అందుకనే వాక్యం ఏం రాయబడిందంటే, మామూలుగా ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో, ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన అనకుండా ముందు ఏమి రాశాడంటే, ఏమి తగిలించాడంటే ఆత్మ వలన అనేటువంటి మాట మాట్లాడాడు. అంటే మనము ప్రార్థన ప్రారంభంలోనే ఆత్మతో సంబంధాన్ని కలిగి ఉండాలి. ఆమేన్. ప్రార్థన ప్రారంభంలోనే ఆత్మతో సంబంధము కలిగి ఉండాలి. ఈ దినాల్లో వచ్చేటువంటి కరోనా విషయం లోపల ప్రధానమైనటువంటిది ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి.
ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి అనేటువంటి మాటకు వచ్చినట్లయితే అర్థం ఏంటంటే మనం పీల్చేటువంటి ఊపిరి పీల్చి వదిలేటువంటి విధానంలో ఉందే లోపల ఎక్కడో సమ్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్. అంటే ఫ్రీగా గాలి ఊపిరితిత్తులకు వెళ్ళి వచ్చేటువంటి పద్ధతిని ఈ యొక్క కరోనా ఏం చేస్తుందంటే లోపల ఇన్ఫెక్షన్ తయారు చేసి అది ఆ యొక్క గాలి పూర్తిగా లోపలికి వెళ్ళి వదిలిపెట్టకుండా ఆపేస్తూ ఉంటుంది అన్నమాట అండి. అందుకనే మనం వెంటనే ఏం చేసుకుంటామంటే చేతికి ఆ మిషన్ తగిలించుకొని లెక్క పెట్టుకుంటూ ఉంటాం మన తాలూకా ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేటువంటిది మనం లెక్క పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఆల్మోస్ట్ 96 నుంచి 98 వరకు రావాలి. అంతవరకు వచ్చి ఈవెన్ 94, 95 వచ్చినప్పటికి కూడా మనకి ఫ్రీనెస్ ఉండదు. సంపూర్తిగా ఫ్రీగా చక్కగా అందరిలాగే ఉండలేము ఏమాత్రం కూడా. అందుకనే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోకుండా కాపాడుకుంటూ ఉంటాం. పిల్లరా దానిని బట్టి మనకు తెలుస్తూ ఉంటుంది మనం గాలి పీల్చే విధానము, గాలి వదిలే విధానం. అదే విధముగా మనం ప్రార్థన చేసేటువంటి పద్ధతి కూడా ప్రభు దగ్గరికి చేరుతుందా మన ప్రార్థన? లేకపోతే నా ప్రార్థనతో నేను ప్రభువుని చేరగలుగుతున్నానా? లేకపోతే నా ప్రార్థన ఎండిపోయి అసలు ఏమీ శక్తి లేనట్టుగా ఉంటుంది ఏంటి అనేటువంటి విధానం కానీ ఇవన్నీ కలగడానికి కారణం ఏంటంటే మొట్టమొదట మనము ప్రార్థించక ముందే మనం ఆత్మతో సంధించబడాలి. ఆమేన్. టుడే ద లెసన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లెసన్. ఎందుకంటే ప్రార్థన చేయకముందే ఆ వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మతో సంబంధాన్ని కలిగిన వాడై ఉండాలి. పరిశుద్ధాత్మ యొక్క సంబంధము అనేటువంటి మాట మనం పరిశీలన చేస్తే ఇక దేనితోని ఇతరులతో ఇతరమైన విషయాలతో సంబంధం లేకుండా పరిశుద్ధాత్మతో మాత్రమే సంబంధాన్ని కలిగి ఉండాలి. అందుకే ఆ వ్యక్తి మాత్రమే ఆత్మ వలన సంధింపబడి ప్రార్థన చేయడానికి అవకాశం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో దీంట్లో నుంచి మరికొన్ని విషయాలు మనం ముందుకు వెళ్దాం. టు ప్రే ఇన్ ద స్పిరిట్ ఈస్ టు అలౌ ద హోలీ స్పిరిట్ టు బి యువర్ ప్రేయర్ పార్ట్నర్. చూడండి 18వ వచనం నుండి ఆత్మ వలన అనేటువంటి మాట చెప్తున్నాం కదండి. ఎస్ చూడరా, ఎక్కువ ప్రార్థన గురించే మాట్లాడడానికి కావలసినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయంటే ఈ దినాల్లో ఎవరమి ఎప్పుడు ఏ ప్రాంతానికి చేరుతామో మనకు తెలియదు. ఉంటే భూలోకంలో దేవుడు కనికరించి ఇంకా మనకు సమయం ఉందనుకుంటే ఉంటాం. లేకపోతే మన దేవుడు బలవంతంగా వచ్చాయని చెప్పడం ఏమాత్రం కూడా మన అజ్ఞానాన్ని బట్టి మన అవిధేయతను బట్టి కొన్ని సమయాల్లో మనం తీసుకున్నటువంటి మూర్ఖమైన నిర్ణయాలు బట్టి మనము దేవుని చేతిలో నుంచి ఇంక వేరైపోతాం కాబట్టిగా ఇక తప్పని పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం. కొన్ని పరిస్థితుల లోపల ఒక్కరోజు లేట్ అయినా డాక్టర్స్ ఏమంటారంటే నిజంగా ఈ రోజు కానీ మీరు తీసుకురాకపోతే మీ వ్యక్తి యొక్క ప్రాణం పోయి ఉండేదండి అంటారు. ఒకవేళ కానీ రేపు తీసుకొస్తే మేము గ్యారెంటీ ఇవ్వలేమండి అంటారు. అంటే ఒక్కరోజు లేట్ చేసినప్పటికీ కూడా అంటే మనము తీసుకున్నటువంటి ఆ యొక్క నిర్ణయం ఉంటుంది. ఆ నిర్ణయాన్ని వెంటనే తీసుకోవడం కానీ లేకపోతే దాని గురించి ఆలోచించి చేద్దాంలే దేవుడు గొప్పోడు అని మన సొంత ఇష్టానుసారంగా మాట్లాడుకొని ఆ డిలే చేయడాన్ని బట్టి కూడా కొన్ని సమయాల లోపల అనుకున్నటువంటి ప్రాంతానికి చేరలేక మనం మిస్ అయిపోతూ ఉంటాం మనం. అందుకనే ఈ మాటలో దేవుడు ఏమన్నాడంటే ప్రార్థన విషయంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే ఆత్మ వలన అనేటువంటి మాట. మన యొక్క ప్రార్థన కట ఆత్మ వలన అనేటువంటి మాట ఎందుకు వాడాడు అంటే వాక్యం లోపల టు ప్రే ఇన్ ద స్పిరిట్ ఈజ్ అలౌ ద హోలీ స్పిరిట్ టు బి యువర్ ప్రేయర్ పార్ట్నర్. ఆత్మలో ప్రార్థన చేయటం అనేటువంటిది ఒక మాట ప్రాముఖ్యత ఏంటయా అంటే మన ప్రార్థన లోపల పరిశుద్ధాత్మని మనతో పాటుగా ఒక ప్రేయర్ పార్ట్నర్గా మనం చేసుకుంటున్నాం. ఆమేన్. గమనించరా అండి, ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తూ ఉంటారు. కొన్ని సమయాల్లో ఇద్దరు ముగ్గురు ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు, మనం కలిసి ఇలాగా ప్రార్థన చేద్దాం అనేటువంటి మాట మాట్లాడతారు. పెద్దలు ఉన్నారు, ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం సాయంకాలం 7 గంటల నుంచి 8 గంటల వరకు, గురువారం సాయంకాలం వల్ల 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రార్థన చేద్దామని నిర్ణయాన్ని తీసుకున్నారు. వెంటనే మీరు ఎవరైనా వస్తే మాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తే రండి అని చెప్పారు. అంతేగాని బలవంతంగా లేకపోతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇందులో పాల్పంపులు పొందాలని మాట చెప్పలేదు ఏమాత్రం కూడా. దీంట్లో ఏంటంటే అది మీ చాయిస్ అనమాట అండి. అది మీ యొక్క ఇష్టానికి వదిలిపెట్టారు. ఇలాగే అంటే ఎవరైతే ఇందులో చేరుతున్నారో ప్రార్థించేటువంటి ఆ ప్రార్థనలో చేరుతున్నారో వాళ్ళు ఏం చేయబడుతున్నారంటే ఈ ప్రార్థనకు పార్ట్నర్స్గా చేయబడుతున్నారు. మన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మన ప్రార్థనా జీవితం లోపల
ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే ఆత్మ వలన ప్రార్థన. అంటే మన ప్రార్థనకు పరిశుద్ధాత్ముడు మన ప్రేయర్ పార్ట్నర్ అయిపోవాలి. దేవునికి మహిమ కలుగును కాక. మనం ఒంటరిగా ప్రార్థన చేసుకుంటాం, కానీ మన ఒంటరి ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేయర్ ఆయన మన యొక్క ప్రార్థనకు ఒక పార్ట్నర్గా తయారు చేయబడాలి. దీని గురించి వాక్యంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాం. మొట్టమొదటిది ఏంటంటే టు ప్రే ఇన్ ద స్పిరిట్ మీన్స్, మళ్ళా ఆత్మ వలన ప్రతి ప్రార్థన అనే మాట చెప్పారు కదా అండి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో. టు ప్రే ఇన్ ద స్పిరిట్ అనేటువంటి మాటకు అర్థం ఏంటయ్యా అంటే, స్పిరిట్ మీన్స్ ద హోలీ స్పిరిట్ ఎనేబుల్ అవర్ ప్రేయర్స్, అనగా మన ప్రార్థనకు సామర్థ్యాన్ని కలిగించేటువంటిది. ఆమేన్ ఆమేన్. పిల్లరా, ప్రార్థన మీద కొన్ని విషయాలు మనం ఆలోచించినప్పుడు, లోతైనటువంటి విషయాలు మనం ఆలోచిస్తే క్రమమైనటువంటి శక్తివంతమైనటువంటి ప్రార్థన మనము చేయగలం. అందుకనే ఈ విషయాన్ని ప్రార్థన మీద ఎప్పుడైనా సరే దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు నేను గమనిస్తూ ఉంటాను, చాలా మందికి అంత ఆసక్తికరమైనటువంటి మనస్సు కనబడదు ఏమాత్రం కూడా. అందుకనే ఆ ప్రసంగం వాళ్ళకి చాలా బోరు కొట్టేస్తూ ఉంటుంది. ఏం అర్థం అవ్వట్లేదు, ఏం చెప్తున్నాడు ఈ మధ్య లోపల ప్రసంగాలు చేయడం పూర్తిగా పోయింది అనేటువంటి మనసు వచ్చి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. లేకపోతే వెంట మానేసేసి వాళ్ళందరి వాళ్ళే బైబిల్లో నుంచి కొన్ని విషయాలు తెరుచుకొని చూసుకున్నట్లుగా వాళ్ళు ప్రయత్నాలు చేయడం ప్రారంభిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత కానీ, ప్రార్థన ప్రభావం కానీ, అసలు ప్రార్థన యొక్క ఫౌండేషన్ ఏంటనేటువంటిది కానీ వారికి ఏమాత్రం కూడా తెలియదు, ఏమాత్రం కూడా. అందుకనే నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే, ప్రార్థన మీద ఆధారపడే వ్యక్తివైతే, ప్రార్థన కావాలని ఆసక్తి నీకు ఉన్నట్లయితే, ఈ ప్రార్థనలో ఉన్నటువంటి లోతైనటువంటి విషయాల్ని చాలా జాగ్రత్తగా నువ్వు తెలుసుకోవడం అనేటువంటిది నీకు చాలా అవసరం అనేటువంటి మాట అయితే నాని పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే నేరుగా మాట్లాడుతున్నాడు. కనుక ఏంటంటే ద ప్రేయర్ టు ప్రే ఇన్ స్పిరిట్ మీన్స్ ద హోలీ స్పిరిట్ అనేబుల్ కాదు, ఎనేబుల్ UNABLE ఒకటి ఉంటుంది. ఎనేబుల్ అనేటువంటి మాట ENABLE ఒక మాట ఉంటుంది ఇంగ్లీష్లో. ఎనేబుల్ అంటే అర్థం ఏంటయ్యా అంటే, నువ్వు చేసేటువంటి ప్రార్థనకు శక్తిని, సామర్థ్యాన్ని, అధికారాన్ని, నువ్వు చేసే ప్రార్థనను సాధ్యము చేసేటువంటి ప్రభావాన్ని అనుగ్రహించడానికి పరిశుద్ధాత్ముడు నీ పక్షాన నీ ప్రార్థనలో నీతో ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కని మాట అండి మాట. అందుకనే ప్రభు ఏమంటాడంటే, నువ్వు చేసే ప్రార్థన ఆత్మ వలన ప్రార్థన అంటాడు. ఆమె ఒకవేళ కానీ ఈ యొక్క వీడియో వింటున్నటువంటి నీవు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఒకసారి ఆ భాగాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మీ ఆత్మీయ జీవితంలో, ప్రార్థనా జీవితంలో చాలా శక్తివంతమైనటువంటి ప్రార్థన మీరు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ మీకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అంటే మనం చేసేటువంటి ప్రార్థన, ఆమేన్, ప్రభువా ఈ విషయంలో సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తాం. మనకున్నటువంటి సమస్యలు ఉంటాయి, పిల్లల విషయంలో కానీ, ఫైనాన్స్ విషయంలో కానీ, లేకపోతే ఇంకా ఏదో విషయంలో కానీ, మన యొక్క అనారోగ్య పరిస్థితుల కొరకు కానీ చాలా ప్రార్థన మనం చేస్తూ ఉంటాం. మరికొన్ని సమయాల్లో ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎవరైతే కోల్పోయారో మన సరస్వతి ఆదివారం కానీ గురువారం కానీ చేసేటువంటి ప్రార్థన లోపల ఇతరుల కొరకు, దేశాల కొరకు, ప్రపంచం కొరకు, ఎవరైతే వారి యొక్క ప్రియుల్ని కోల్పోయారో ఆ కుటుంబాల కొరకు మనం ప్రార్థన ఎక్కువ చేస్తూ ఉంటాం. కనుక ఇతరుల కొరకు చేసేటువంటి ప్రార్థనలో ఆ ప్రార్థన చాలా శక్తివంతమైనదై ఉండాలి. అందుకనే ఆ శక్తివంతమైనటువంటి ప్రార్థన మనకు కావాలి కనుకనే మన ప్రార్థన ఆత్మతో లింకప్ చేయబడాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే కావలసినటువంటి శక్తిని, సామర్థ్యతను, తర్వాత మన ప్రార్థనలో ఉన్న అధికారం ఏంటో కూడా ఆయన మనకు చూపిస్తాడు. మన ప్రార్థనలో శక్తి మాత్రమే కాదు కానీ అధికారం ఉంది. ఆమేన్. అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి అధికారం, యేసుక్రీస్తు రక్తంలో కడగబడినప్పుడే యేసయ్య మనకి ఇచ్చినటువంటి అధికారం, దేవునికి స్తోత్రం కలుగును గాక. అధికారం అనేటువంటి మాట ఉంది. మనకి అధికారం ఉంది. తర్వాత మనం దేని కొరకైతే ప్రభు దగ్గర అడుగుతున్నామో దాన్ని సాధ్యము చేసేటువంటి శక్తి కూడా ప్రార్థనలో ఉంది. అందుకనే నీ ప్రార్థనకు, నా ప్రార్థనకు ఆత్మతో సంబంధము అవసరము. ప్రైజ్ ది లార్డ్. తర్వాత రెండో మాట ఏంటంటే, అలా దేవుని సేవకుడు ఒక మాట చెప్పాడు. ఆయన ఆర్ఏ టోరీ గారని మంచి ప్రార్థనాపరుడు.
కొంతమంది దేవుని సేవకులు ప్రార్థనాపరులు ఉన్నారు. కొంతమంది బలమైనటువంటి ప్రసంగాలు చేసి ఆత్మలను సంపాదించేవారు ఉన్నారు. అదే సమయం లోపల ఆండ్రూ ముర్రే అనేటువంటి ఆయన, లేకపోతే ఆరే టోరీ అనేటువంటి ఆయన, అలాగే ఆ ప్రేయింగ్ హైడ్ అనేటువంటి ఆయన, వీళ్ళందరూ కూడా ప్రార్థన మీద చాలా బలమైనటువంటి విషయాలు రాసినటువంటి వారు, ప్రార్థన అవసరతల గురించి తెలియజేసినటువంటి వారు. ఇందులో వీరి లోపల ఆరే టోరీ అనేటువంటి ఆయన ఒక మాట ఏం చెప్తారంటే, ఇట్ ఈస్ ద ప్రేయర్ దట్ గాడ్ ద హోలీ స్పిరిట్ ఇన్స్పైర్స్ ద గాడ్ ద ఫాదర్ ఆన్సర్స్ అంటాడు. ఏమంటాడంటే పరిశుద్ధ ఆత్మ వలన చేసినటువంటి ప్రార్థన. గమనించారండి, ఇందులో ఉంది 18వ వచనంలో ఆత్మ వలన, అనగా ఆత్మతో కలిసి, అలాగే పరిశుద్ధాత్మను మన ప్రార్థనలో పరిశుద్ధాత్మని ప్రేయర్ పార్ట్నర్ గా చేసుకొని మనము కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తానట. పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటంటే ద గాడ్ ద ఫాదర్ ఆన్సర్స్. ఎలా ఇన్స్పైర్ చేస్తాడట పరిశుద్ధాత్మ దేవుని యొక్క మనతో కలవడాన్ని బట్టి మన ప్రార్థనలో ఏముంటుందంటే తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఇన్స్పైర్ చేయడం అనేటువంటిది, తండ్రికి అంగీకారముగా ఉండేటువంటి ప్రార్థన మనకు రావడానికి. హల్లెలూయా. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, తండ్రికి అంగీకారమైనటువంటి విన్నపం మన లోపల నుంచి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. అందువలనే ప్రభువే ఉంటాడంటే వాక్యం ఏముందంటే ఆత్మ వలన ప్రార్థన అనేటువంటి మాట చెప్తాడు. ఆ తరువాత ప్రేయర్ is a talking to God. Without the Spirit aid, we are merely talking, not praying అనేటువంటి మాట చెప్పాడు. వితౌట్ ద స్పిరిట్స్ ఎయిడ్ అనేటువంటి మాట. ఎయిడ్ అంటే సహాయము అనేటువంటి, పరిశుద్ధాత్మ యొక్క సహాయము లేకుండా అనేటువంటి. చాలా సమయాల్లో ఏమంటామంటే ఇది ఎవరిది, ఎక్కడి నుంచి మాకు వచ్చింది కాదు సార్, మా అంతా మేమే సంపాదించుకున్నామండి అంటాం. ఎవరు మాకు సహాయం చేయలేదండి, పై నుంచి మాకు ఏ సహాయం లేదండి. సర్వసాధారణంగా మినిస్ట్రీలో కానీ సేవకులు కానీ వాడేటువంటి మాట ఏంటంటే పైనుండి మాకంటే ఎక్కడ అమెరికా నుంచో లేకపోతే ఎక్కడి నుంచో అనేటువంటి మాట మాట్లాడతారు. కానీ ప్రియులరా, వాక్యం ఉన్నటువంటి మాట అవేం అక్కర్లేదు. కానీ నీ ప్రార్థనకు పరిశుద్ధాత్మని యొక్క సహాయం, హల్లెలూయా, అది ఎప్పుడైతే వస్తుందో ఏమవుతుందంటే అప్పుడు ఏమవుతుందంటే వాక్యంలో ఉన్నటువంటి ఫాదర్ సచ్ హోలీ టాస్ యాజ్ ప్రేయర్ వీ నీడ్ ద స్పిరిట్స్ హెల్ప్ అనేటువంటి మాట. అనగా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన, ప్రేయర్ బ్రింగ్స్ వెరీ ప్రెజెంట్ హెల్ప్. అప్పటికప్పటికి అవసరమైనటువంటి ప్రార్థన మనకు ఆ జవాబు రావడానికి మన ప్రార్థన ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థన చేస్తామో అది మనకు సహాయాన్ని అందిస్తుంది. తర్వాత ఇంకొక మాట ఏమంటాడంటే ఆ ప్రార్థన వలన మనకి ఆ యొక్క పరిశుద్ధాత్మని సహాయాన్ని బట్టి మన ప్రార్థనకు ప్రయోజనకరమైనటువంటి ప్రార్థనగా చేయబడతాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15 నుంచి 16 వచనాల్లో ఉన్నటువంటి మాట మనం పరిశీలన చేస్తే ఈ భాగంలో నుంచి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనంలో తర్వాత 16వ వచనంలో ఉన్నటువంటి మాట, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. స్వీకృత పుత్రాత్మ అనేటువంటి మాట రాశాడు. ఆ ఆత్మ కలిగిన వారమై, చూసారండి, ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచూ ఉన్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మరలా 15వ వచనంలో ఏమంటాడంటే, ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని అనేటువంటి మాట. కొన్ని సమయాల్లో ప్రార్థనలో మోకరిస్తాము, ప్రార్థన చేస్తుంటాము, కానీ ప్రక్క నుంచి భయం వెంటాడుతూ ఉంటుంది. ఆ ప్రక్క నుంచి ప్రభా భయం వెంటాడుతూ ఉంటాం. ఏమైపోతారో మా మనుషులు, ఏం జరిగిపోతుందో ఏంటో అనుకుంటాం. ఆ భయమును బట్టి ఏమవుతుందంటే మనం అనుకున్నటువంటి ప్రార్థన పరిశుద్ధాత్మ దగ్గర అనుకున్న రీతిగా ప్రార్థన ప్రజెంట్ చేయలేము. అందుకనే ఈ ప్రార్థన ఏమవుతుందంటే వేక్ ప్రేయర్ అంటే బేస్ లేకుండా ఉపయోగం లేనటువంటి ప్రార్థనగా జరిగిపోతూ ఉంటుంది. నో, అలాగ అవ్వడానికి వీల్లేదు ఏమాత్రం కూడా. ప్రైజ్ ది లార్డ్. మన ప్రార్థన ఎలా ఉండాలంటే ఫలభరితంగా ఉండాలి. ప్రార్థన
మన ప్రార్థన ఫలభరితంగా ఉండాలంటే మన ప్రార్థనలో పరిశుద్ధాత్మని సహాయము మనకి అవసరమైనటువంటి మాట ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే ప్రార్థించే ముందే నువ్వు ఏం చేయాలంటే మోకరించేటప్పుడే ప్రభువా అనేటువంటి మాట లోపం వెళ్ళక ముందే ఏం చేయాలంటే నీవు పరిశుద్ధాత్మ ప్రభుని హౌ టు ఇన్వైట్ హిమ్. ప్రభా నేను మోకరించాలి తండ్రి, నేను ప్రార్థన చేయాలి ప్రభా, చాలా విషయాలు విజ్ఞాపన చేయాలి ప్రభా నాయన, కనుక ఆత్మ వలన ప్రార్థన నాకు కావాలి ప్రభా నాయన. పరిశుద్ధాత్మ దేవా నా పక్షాన రండి నాయన, నాతో కలవండి ప్రభా, నాతో ఉండండి ప్రభా నాయన, నేను చేసేటువంటి ప్రార్థనకు మీరే ఆధారం ప్రభా అని మొట్టమొదటి పరిశుద్ధాత్మ ప్రభు నువ్వు ఇన్వైట్ చేస్తే, నీ లోపలికి నీ ప్రార్థనలోకి ఇన్వైట్ చేస్తే ఆయన వచ్చి ఇంజిన్గా నీ ప్రార్థనకు ఆయన నీ ముందు కూర్చుండి ఆయన నడిపిస్తాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులారా, పరిశుద్ధాత్మతో నడిపించేటువంటి ప్రార్థన, పరిశుద్ధాత్మ వలన నడిపింపబడిన ప్రార్థన, దానికి ఏమాత్రం కూడా ఎన్నటికీ కూడా ఫెయిల్యూర్ ఏమాత్రం కూడా కనబడదు. అందుకని ఈ దినాన్ని దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇవి బహు ఘోరమైన దినాలు. ఎప్పుడు ఎలా ఉంటుందో మనకి తెలియదు. యు మస్ట్ బి రెడీ. దేని కొరకయ్యా అంటే నేను రెడీ ఉండాలి కదండి, నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలి కదండి కాదు. నువ్వు దేని కొరకంటే ప్రార్థించడానికి. ఆమేన్. నువ్వు రెడీగా ఉన్నావు ప్రైజ్లో, కానీ నువ్వు ప్రార్థించడానికి, అందరూ రక్షించుకో కాపాడబడేటువంటి ప్రార్థన చేయడానికి దేవుడు నిండా ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే నీ ప్రార్థనలో పరిశుద్ధాత్మ యొక్క సహాయము అవసరమైనటువంటి మాట. అందుకనే ఇన్నటువంటి ఈ మాటలు మనం చూసాం కదండి. మంచి మాట ఏమంటాడంటే, ఫర్ యూ డిడ్ నాట్ రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ బాండేజ్, అనగా పిరికిద్దరం కలిగిన ఆత్మ. చూడండి ఒకసారి 15వ వచనంలో ఏమంటాడు, మనము భయపడుటకు దాస్యపు ఆత్మ అంటాడు. చూసారా అండి, భయపడే ఆత్మ వేరు, భయము ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఉంటుంది, అది వేరు. కానీ ఇదేంటంటే దాస్యపు ఆత్మ అంటాడు. దాస్యపు ఆత్మ అంటే స్వతంత్రం మనకి ఏమి ఉండదు, ఇంకా మనకి ఏమాత్రం కూడా మనంతా మనం ఏమీ చేయలేము ఏమాత్రం కూడా. ఎవరైనా ఏమైనా చెప్తేనే చేయాలి. దాసులు అయిపోతాం మనం. కొన్ని పరిస్థితి మనం అలా చేస్తే మంచిది కాదు అని ఆలోచన వచ్చినా ఏం చేయలేము. నేను కమిట్ అయిపోయాం కదా, మనం ఏం చేయలేము ఇంకేమాత్రం కూడా. అలా కాకుండా దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థించడానికి దేవుడు నీకు దాస్యపు ఆత్మను ఇవ్వలేదు. కానీ ఆయన ఏమంటాడంటే, దత్తపుత్ర ఆత్మను పొందితివి, స్వీకృత పుత్రాత్మ అనేటువంటి మాట. తర్వాత ఆ ఆత్మ కలిగిన వారమే. ఆమె గమనించారా అండి, తండ్రి ప్రభు అని పిలవడానికి ప్రధానమైనది ఏంటంటే ఆ ఆత్మ కలిగిన వారమే. చూడండి, మళ్ళా కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము అనేటువంటి మాట. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము దేవుని పిల్లలమని తానే ఆత్మ మన కొరకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నువ్వు ప్రార్థన మొదలు పెట్టగానే నీ ప్రార్థనలో ఆత్మ వలన ప్రార్థన, పరిశుద్ధాత్ముడే నీ ప్రార్థన ఇంజిన్గా ఉంటే తండ్రికి నీ పక్షాన ఇదిగో నీ కుమారుడు అనేటువంటి మాట చెప్పే పద్ధతి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు పాపం గురించి, నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్ముడు పాపాన్ని ఒప్పింపజేస్తున్న తర్వాత నీలో పశ్చాత్తాపం కలిగించి తీసుకుని వెళ్ళి ప్రభు దగ్గర పెడితే యేసుక్రీస్తు ప్రభు నీ ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి ఆ యొక్క దేవుని వారసులుగా చేసిన తర్వాత పరలోకానికి వారసులుగా చేసుకుంటే తండ్రి అయిన దేవుడు నేను తీసుకుని వెళ్ళి పరిశుద్ధాత్మ పరలోక రాజ్యంలోకి ప్రవేశింపజేయడానికి మార్గాన్ని తెలుస్తాడు. ఎంత ఇట్స్ అన్ ఎక్సలెంట్ డిజైన్ అండి దేవుడు చేసేటువంటి ప్రణాళిక. ప్రైజ్ ది లార్డ్. అది నీ పక్షాన ఉన్నటువంటి ప్రణాళిక. ఆమేన్. మనకి ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడే విషయం గురించి మరొకసారి ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాం. చూడండి ఒకసారి ఏముందంటే, అబ్బా తండ్రి అనేటువంటి మాట మనము ప్రభు దగ్గర పిలవగలుగుతుంటున్నాం. తర్వాత true prayer is marked by awareness that the Holy Spirit is present and enables us to speak to God అనేటువంటి మాట. ఉదాహరణకు మీకు ఒక మాట చెప్తాను. పరిశుద్ధాత్మ యొక్క సహాయము మనకి ఎలా ఉపయోగపడుతున్నటువంటి మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను.
ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ద మాసివ్ వింగ్ స్పాన్ ఆఫ్ ద ఈగల్ is a beauty to behold అనేటువంటి మాట. ఓకే, ఒక నిమిషం అండి. ఓకే, మనకి తెలుసు పక్షిరాజు గురించి. మనకు తెలుసు పక్షిరాజు గురించి తెలిసినప్పుడు ఆడ మగ పక్షిరాజులు ఉంటాయి. దాని గురించి సైంటిస్టులు ఏం చేశారంటే చాలా జాగ్రత్తగా దాన్ని విశదీకరించారు. నేను తయారు చేసినటువంటి దీంట్లో ఏముందంటే ఫిమేల్ కట వింగ్స్ ఉంటాయి సార్ అండి. వింగ్స్ ఆర్ టు 14 pounds 14 ఏంటది పౌండ్లు బరువు ఉంటుంది అది. తర్వాత ఆ యొక్క పక్షిరాజు, స్త్రీ పక్షిరాజు 14 పౌండ్లు అంటే రమారమి 7-8 కేజీలు బరువు అనేటువంటి మాట చెప్తారు. ఇంకా ఎక్కువ బరువు ఉండొచ్చు కొన్ని. ఆ యొక్క వింగ్స్ ఉంటాయి, రెక్కలు ఉంటాయి. వాటి పొడుగు, ఒక రెక్క పొడుగు పెద్ద పక్షులు గట రమారమి 8 అడుగులు పొడుగుంటాడట. వావ్! ఇదంటే ఇలాగ చాపి రెక్క ఇలాగ చాపి ఎగురితేనట ఈ రెక్కలే 8 అంటే 16 అడుగులు ఉంటుంది అనమాట అండి. 8 అడుగులు అటు 8 అడుగులు ఇటు ఉంటే ఈ మధ్య లోపల పక్షి ఉంటుంది. పక్షి ఎగురుతూ ఉంటుంది అనమాట అండి. అలాగా అయితే మేల్ పక్షి ఉంటుంది. దాని మగ పక్షిలో ఉన్నటువంటిది ఏంటంటే అది స్త్రీ పక్షి కంటే బరువు తక్కువగా ఉంటుంది. తర్వాత వాటి తాలూకా రెక్కలు కూడా ఏంటంటే 6.5 అడుగులే ఉంటారు. స్త్రీ యొక్క అంటే ఆడ పక్షి యొక్క రెక్కలు రమారమి 8 అడుగులు ఉంటే మగ పక్షి యొక్క రెక్కలు 6.5 అడుగులు మాత్రమే ఉంటుంది. హౌఎవర్ వితౌట్ ద అట్మాస్ఫియర్, ద ఎయిర్. చూడండి, ఇంత పెద్ద రెక్కలున్నా, ఇంత పెద్ద రెక్కలతో పైకి ఎగరడానికి వాతావరణంలో ఆ శూన్యంలో ఏది అవసరం అండి? గాలి చాలా అవసరం. ఈ గాలిని తెలుసుకుంటూ, గాలిని ఆధారం చేసుకుంటూ గాలి మీదే రెక్కలతో నిలవబడి, అంటే రెక్కలతో అది ఎగరడానికి ఆ పక్షికి సహాయకరంగా ఉంటుంది. రెక్కలు ఎంత పొడుగున్నా, 8 అడుగులు రెక్కలు దానికి ఉన్నా, అటు 8 అడుగులు ఉన్నా, దాని మగ పక్షికి 6.5 అడుగులు, అటు 6.5 ఇటు 6.5 రెక్కలున్నా, పక్షి అంత బలంగా ఉన్నా 14 పౌండ్లు లేకపోతే 20 పౌండ్లు లేకపోతే 10 కేజీలు లేకపోతే 8 కేజీలు 7 కేజీలు బరువు ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇది స్వేచ్ఛగా ఆకాశంలో చక్కగా సంతోషించి ఎగరడానికి, ఆ పైకి వెళ్ళిపోయి తిరిగి ఆనందంగా సంచరించడానికి ఏది ప్రాముఖ్యం అంటే గాలి చాలా ప్రాముఖ్యం. గాలి లేకపోతే పక్షి ఎగరలేదు ఏమి కూడా కదండి. వింగ్స్ ఎంత, ఆ వింగ్స్ ఎలా చేయబడ్డాయంటే ఆ గాలిని ఆధారం చేసుకుని ఎగరడానికి, ఎంత ఎత్తుకైనా ఎగిరిపోవడానికి, స్తోత్రం కలుగును గాక, అంత ఎత్తుకు ఎగిరి ఆ ప్రాంతంలో ఆనందించడానికి, కల్మషము కాలుష్యము లేనటువంటి ప్రాంతం వరకు ఎగిరిపోయి అక్కడ చక్కగా సంతోషంగా ఆ పొల్యూషన్ లేనటువంటి ప్రాంతంలో సంచరించడానికి రీతిగా దేవుడు ఆ పక్షిని డిజైన్ చేశాడు ఆ రెక్కలను. కానీ ఎంత డిజైన్ చేయబడినా దేవుడు ఒకటి పెట్టాడు, ఏంటంటే గాలి అవసరమైనటువంటి మాట. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కనుక ఇది గాలి ప్రాముఖ్యమైనటువంటి. ఆ విండ్ లేదనుకుంటే ఒకవేళ పక్షి అలాగే ఉంటుందట. అనుకున్న దాని రెక్కలకు దాన్ని తెలిసిపోతూ ఉంటుంది. అది ఎగరడానికి కావాల్సినటువంటి గాలి ఆకాశంలో ఎంతవరకు వచ్చిందో తెలుస్తూ ఉంటుంది. ఒక్కసారి కానీ అది ఎగరడానికి, ఆ పైకి వెళ్ళిపోవడానికి కావలసినటువంటి ఆ యొక్క గాలి ఆధారం దానికి తెలిసిందా, లెక్కేసుకుంటుంది, బాగుంది అనుకుంటే పర్వాలేదు అనుకుంటే అప్పుడు ఆ గాలిలో ఎగరడం ప్రారంభించి ఉన్నతమైనటువంటి ప్రాంతానికి వెళ్ళిపోతుంది. కదా దేవుడు దాన్ని ఎలా డిజైన్ చేశాడంటే ఆ ఉన్నతమైనటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడి నుంచి చూస్తేనట కిందనున్నటువంటి చిన్న చీమ కూడా చాలా క్లియర్గా కనబడుతుంది. దాని కళ్ళను అంత చక్కగా ప్రభువారు డిజైన్ చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది నా దేవుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు రక్షకునిగా అంగీకరించావో,
ఆయన దగ్గర పాపాలు ఒప్పుకొని ఆయన బిడ్డగా చేయబడ్డావో, యేసుక్రీస్తు తప్ప వేరొక దేవుడు లేడైనటువంటి నిశ్చయానికి వచ్చావో, ఆయన్నే నేను ప్రార్థన చేస్తాను ప్రభా నిర్ణయానికి వచ్చావో, అన్నీ వదిలిపెట్టి ఆయనతో ఉండడానికి నిర్ణయం చేసుకుని ఆయన మీదే ఆధారపడతానని ఒక తలంపులోకి వచ్చావో, నీకేమైందంటే దేవుడు నీకు శక్తివంతమైనటువంటి రెక్కలు ఇచ్చాడు. నీకు దేవుడు నువ్వు ఆ రెక్కలతో ఆయన సన్నిధిలోకి ఎగరడానికి పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ నుంచి పరిశుద్ధాత్మని సహాయంతో ఆ ఉన్నతమైన ప్రాంతంలోని ప్రార్థనా స్థలానికి వెళ్ళి అక్కడి నుంచి నువ్వు చూసినట్లయితే నీకు ఏమి కావాలో, ద వెరీ ప్రెసెంట్ హెల్ప్ ఎక్కడుందో, ఏమి కావాలో తీసుకోవడానికి నీ కంటికి దేవుడు అంత ఉన్నతమైనటువంటి విశ్వాసపు ఆ శక్తిని దేవుడు నీకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనది ఉన్నదండానికి అంటే కనబడుతున్న దానికి సాదృశ్యమైనటువంటి మాట మన వాక్యంలో చూడగలం. ఇతరాన్ని దేవుడితో మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. మనకి ఈ సమయాన్ని ఒకసారి దేవుడు మాట్లాడిన మాటల్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే పిల్లరా, దేవుని యొక్క వాక్యమైనటువంటి ఆ శక్తిని, ఆ ప్రార్థనా ప్రభావాన్ని, ఆమేన్, అంటే ఆత్మ వలన ప్రార్థన, ఆమేన్, ఆ విషయాన్ని గమనించండి. ఈ విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. టు ప్రే ఇన్ ద స్పిరిట్ మీన్స్ ఫస్ట్ ద హోలీ స్పిరిట్ ఎనేబుల్స్ అవర్ ప్రేయర్స్. మళ్ళా చెప్తున్నాం, ఆత్మ వలన ప్రార్థన. 18వ వచనంలోనే ఉన్నటువంటి మాట, 18వ వచనంలోనే ఈ మాట ఉంది. ఆత్మ వలన ప్రార్థన. ఆత్మ వలన ప్రార్థన అంటే శక్తి, సామర్థ్యత, అధికారము, సాధ్యం చేసేటువంటి శక్తినిచ్చేటువంటి ఆ ప్రభావము కలిగినటువంటి ప్రార్థన ఆత్మ సహాయము వలన మాత్రమే మనకు దొరుకుతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కనుక ఒకసారి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ కానీ ఈ విషయాలు సరిగా అర్థం అవ్వకపోతే ఎగైన్ ఒకసారి మళ్ళా వెనక్కి వచ్చి వినడానికి ప్రయత్నించు. ఎందుకో నీకు దేవుడు ఈ ప్రార్థన నీకు కావాలని చెప్తున్నాడు. కొన్ని దినాల నుంచి ప్రార్థించాలని ఆశపడుతున్నావు కానీ అనుకున్నటువంటి ప్రార్థన చేయలేకపోతున్నావు. ఎస్, ఎందుకంటే ప్రార్థనలో నీ ఆత్మకు సహాయం లేదు, నీ ప్రార్థనకు ఆత్మ సహాయం లేదు. అందుకనే దేవుని ఆశ ఏంటంటే నీకున్న ఆసక్తి తెలుసు, ఆయనకి నువ్వు మంచిగా ప్రార్థన చేస్తావని తెలుసు. కానీ అందుకనే దేవుడు ఏమంటాడంటే పరిశుద్ధాత్మని సహాయం నీకు అవసరం. పరిశుద్ధాత్ముడు, ఆమేన్, ఆత్మ నీకు నీ ప్రార్థనలో ఆయన ప్రేయర్ పార్ట్నర్గా ఉండాలనేటువంటి ఆశ ఆయనకు ఉంది. కనుక వదిలిపెట్టకుండా దయచేసి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ పక్షాన అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఆమేన్. కనుక ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మన నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళా సాటర్డే దినాన్ని ప్రభుత్వమైతే ఈ ప్రార్థన మీదే మరికొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం పరిశీలన చేద్దాం. ఈ దినాన్ని ప్రాముఖ్యమైనటువంటి మాట, నువ్వు చేసే ప్రార్థనకు ఆత్మ నీ ప్రార్థనలో ఆయన ప్రార్థనకు యు మస్ట్ బి ఏ ప్రేయర్ పార్ట్నర్ అనేటువంటి మాట జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో కళ్ళు మూసుకుందాం. ప్రభుత్వం ఒక మాట చెప్పు, దేవా నా ప్రార్థనకు నాయన నీ సహాయం కావాలి ప్రభా. నేను చేసే ప్రార్థనకు ప్రభా నాయన తండ్రి దగ్గరకు చేరడానికి, నా ప్రార్థనకు జవాబులు రావడానికి, నా ప్రార్థనకు మీరే ఇంజిన్గా ఉండండి ప్రభా నాయన. ప్రభా ఇంజిన్గా ఉండి నా ప్రార్థన నడిపించడానికి సహాయం నాకు కావాలి. నా అంతటి నేను ప్రార్థన చేయలేను ప్రభా నాయన అని సమయం లోపల ఈ మాట మీద ఒక మాట పలికితే ప్రభు సహాయం చేస్తాడు. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి ఈ సమయంలో వందనాలు తండ్రి, వందనాలు అయ్యా, మీకు స్తోత్రాలు. వీళ్ళందరి మీదకి ప్రభు నాయన ఈ బలమైనటువంటి ప్రార్థన దిగి రావడానికి మీ కృప దయచేయమని, మీరు మహిమ ఘనత ప్రభావం పొంది నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం పిల్లరా. తిరిగి మళ్ళా మనం దినాన్ని మనం కలుద్దాం. రేపు రాత్రికి గుర్తుంచుకోండి, మళ్ళీ 7 గంటల నుంచి 8 గంటల వరకు మనకి ప్రార్థన ఉంటుంది.
ఆ ప్రార్థనలో సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది పాల్గొనడానికి ప్రయత్నించండి. మరికొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ప్రార్థన చేద్దాం. ఆ విషయాన్ని గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. అంతవరకు సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఆమేన్.